బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అష్టాదశ పీఠంలో ఈరోజు 18వ కాశ్మీరేతు సరస్వతి. ఆ సరస్వతీదేవిని వరుసగా 10 సంవత్సరాలు చూసేటువంటి ఒక అవకాశం ఉండింది. అప్పుడు వెళ్ళి కాశ్మీర్కి వెళ్ళి ఒక దుర్గీ పరమేశ్వరి శారదే 2 ఆలయాలు అక్కడే ఉన్నాయి. చూసుకొని రావటం కూడా జరిగింది. చాలా అక్కడ ఇప్పటికి కూడా ఒక చిన్న కోనేరు ఉంటుంది లోపల. ఏదైనా ప్రపంచానికి విపత్తు వస్తే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క కలర్కు ఒక్కొక్క భవిష్యాన్ని చెప్తారు అక్కడ. ఆ స్థలం వెళ్ళొచ్చాం. శారదే అమ్మవారిని స్తుతిస్తూ ఉంటారు. అక్కడ దుర్గా పరమేశ్వరి ఒకటి, అంటే అమ్మవారు అలిగి వచ్చింది శివుడి దగ్గర నుంచి వచ్చినటువంటి దుర్గా పరమేశ్వరి. తర్వాత అమ్మవారు శారదాంబికే. ఒక పెద్ద బండ, ఆ బండ మీద అమ్మవారి యొక్క రూపం ఉంటుంది. చాలా పెద్ద బండ. అది శారద. అమ్మవారిని శారదే అని అంటారు. మనము అన్ని యాత్రలకు వెళ్ళాలి సమయం దొరికినప్పుడంతా. ఇప్పుడు వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళలేము. మనం వెళ్ళేటప్పుడు వెళ్ళలేదు. మనం కాళ్ళు ఉండేది ఎందుకు? యాత్ర చేయమని. కానీ మనం కాళ్ళను దుర్వినియోగం చేసుకుంటాం. పనికిరాని స్థలాలకంతా వెళతాం. చేతులు ఉండేది ఎందుకు? పరమాత్ముడిని భజించమని, దానం చేయమని, మంచి మంచి కార్యక్రమాలు చేయమని. చేతులు దుర్వినియోగం చేసుకుంటాం మనం. అసలు ఈ అవయవాలన్నీ కూడా, ఈ అంగాలన్నీ పరమాత్ముడికి ఎంత సహకరిస్తాయి సేవకు. చెవులు ఉండేది ఎందుకు? అమ్మవారి యొక్క నామాన్ని వినటానికి. కళ్ళు ఉండేది ఎందుకు? అమ్మవారిని దర్శించటానికి. నాలుక ఉండేది ఎందుకు? అమ్మవారి నామాన్ని పలకటానికి. ఈ అంగాలన్నీ పనికొస్తాయి పరమాత్ముడి సేవకు. ఎంత చెప్పినా చాలదు. ఈరోజు 18వ పీఠమైన కాశ్మీర శారదే విచారానికి మనం వెళదాం. దీనికి సంబంధించినటువంటి ఒక కీర్తన ఉన్నది. కాశ్మీర శారదే కారుణ్య వారిదే కళా విశారదే పాలయ. కాశ్మీర శారదే కారుణ్య వారిదే కళా విశారదే పాలయ. కాశ్మీర శారదే కారుణ్య వారిదే కళా విశారదే పాలయ. ఏకాది వైభవే సక్తాతు మానిని. దేహాది వైభవే సక్తాతు మానిని. ఆర్యాపి చాసురి శక్త్యాభివంచిత. ఆర్యాపి చాసురి శక్త్యాభివంచిత. తేన కుంచిత
పాపేన చాంచిత దుఃఖేన కుంచిత పాపేన చాంచిత క్రోధ ప్రపంచిత భవతీతి క్రోధికే క్రోధ ప్రపంచిత శారదే కారుణ్య వారిదే శారదే భవ్యాస్య మండలాత్ కాలేయ చంద్రిక భవ్యాస్య మండలాత్ కల్హారపత్రిక కమనీయలోచనాత్ కల్హారపత్రిక కమనీయలోచనాత్ హంసీ సుఖీతిక ఏవాక సుస్వర హంసీ సుఖ ఏవాక సుస్వర హంగో హిమాద్రిజ సంశాంతిదాయికే హంగో హిమాద్రిజ సంశాంతిదాయికే కాశ్మీర శారదే కారుణ్య వారిదే కళా విశారదే పాలయ కాశ్మీర శారదే కారుణ్య వారిదే కళా విశారదే పాలయ ఈశాన నాయిక వాగ్దాన సిద్ధయే నాయిక వాగ్దాన సిద్ధయే భక్తాయుపాసన సౌకర్యలబ్ధయే భక్తాయుపాసన సౌకర్యలబ్ధయే విఖ్యాత శారిక రూపేణ భాససే శారిక రూపేణ భాససే నిస్సీమ సచ్చిదానంద ప్రకాశసే నిస్సీమ సచ్చిదానంద ప్రకాశసే కాశ్మీర శారదే కారుణ్య వారిదే కళా విశారదే పాలయ కాశ్మీర శారదే కారుణ్య వారిదే కళా విశారదే పాలయ ఓ కాశ్మీర శారదాదేవి, ఓ కారుణ్య సముద్రమా, అమ్మవారు కరుణ అనేటువంటిది మామూలుగా ఒక చెమ్ము నీళ్ళు ఒక కోనేరు నీళ్ళులా కాదు. ఆ కరుణ అనేటువంటిది సముద్రంలాగా ఉంటుంది. కానీ అటువంటి కరుణను మనము ఉపయోగించుకోని విధానం చాలా భక్తితో నేర్పుతో మనం ఉపయోగించుకోవాలి. మనం భక్తితో ఆ సముద్రంలో, ఆ కరుణా సముద్రంలో మనం ముళగలేమేమో అనిపిస్తుంది. మునిగిపోవాలి. మనం ఎప్పుడు మునుగుతున్నామంటే భక్తి అనేది ఎక్కువ మనకు ప్రతి సందర్భంలోనూ ఉండాలి. మనం ఎటువంటి వాళ్ళు ఉంటే, ఒక శవం ఎత్తుకొని పోతూ ఉంటే సత్య హే రామ్ రామ్, సత్య హే రామ్ రామ్, సత్య హే రామ్ రామ్ అని అంటుంటారు. ముందు ఉండేవాళ్ళు అంటుంటారు, వెనకను ఉండేవాళ్ళు అంటుంటారు. అట్లా వెళుతుంటే కొంచెం వెనక ఉండేవాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు. అందరూ సత్య హే రామ్ నామ్, సత్య హే రామ్ నామ్. మధ్యలో అది ఎత్తుకొని పోతుంటే ఆ శవము లేచి కూర్చుంటుంది, అంటే ప్రాణం వచ్చేస్తుంది. తక్షణం కింది దింపుతారు. వీళ్ళంతా సత్యహే, అందరూ ఆపండి ఆపండి ఆపండి, వీళ్ళంతా ఆపుతారు. కానీ వాళ్ళు సత్యహే రామనామ అంటుంటే ఇక్కడ ఉండేవాళ్ళు అంటుంటారు, జోరుగా చెప్పొద్దండి మళ్ళీ చచ్చిపోతాడు, జోరుగా చెప్పొద్దండి మళ్ళీ చచ్చిపోతాడు. అంటే సత్యహే రామనామ్ అనేది, రామ్ అనేది చావటానికి పెట్టుకున్నారా? మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో చావటానికి భగవద్గీత పెట్టుకున్నట్టు. అంటే ఆ మాట సత్యే రామ్ అంటే చచ్చిపోతాడు, ఆపండి ఆపండి అన్నారట. ఇది ఎట్లా ఉందండి ప్రపంచంలో? దేనికి ఉపయోగించేది?
సత్యే రామనామం అన్ని సందర్భాల్లో చెప్పచ్చు. చచ్చిపోయేటప్పుడు మాత్రమేనా? సత్యహే రామనామం సత్యమే, నిజమేనదే. ఈ ప్రపంచ జీవనము అసత్యము అని అర్థం అక్కడ. For more videos like this, subscribe Big TV channel.